దుర్గి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాలను ఆదివారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోలకంటి ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం చివరి నిమిషం వరకు పాటుపడ్డ మహనీయులు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ముప్పైవ వర్ధంతిని ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్ అంటే ఒక శక్తి, ఒక సామాజిక విప్లవం, ఒక రాజకీయ చైతన్యం. 1982కు ముందు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రుల్ని సీల్డ్ కవర్ విధానంలో 6 నెలలకు ఒకరిని మారుస్తూ అవమానిస్తూ తెలుగు జాతిని కించపరిచిన విధానాన్ని చూసి ఆవేదన చెందిన ఎన్టీఆర్ కళారంగానికి స్వస్తి చెప్పి రాజకీయ రంగంలో అరంగేట్రం చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవం నినాదంతో సమాజాన్ని దేవాలయంగా, ప్రజలను దేవుళ్ళగా భావిస్తూ ఒక ఉన్నతమైన ఆశయంతో పేద ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అనేక సంస్కరణలకు, సామాజిక న్యాయానికి పాటుపడిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. స్థానిక సంస్థల్లో ఈ వర్గాలకు రిజర్వేషన్లని కల్పించి రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని కల్పించిన వ్యక్తి కూడా అన్నగారే.